అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు. ఒక చిన్న క్వశ్చన్, 2030 నాటికి జాబ్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, ఆటోమేషన్ లాంటి వాటితో రీప్లేస్ చేయబడతాయా? ఇంకొక క్వశ్చన్, ఈరోజు స్కూల్ లేదా కాలేజీలో నేర్చుకుంటున్న స్కిల్స్ రేపటి ఫ్యూచర్ జాబ్స్కి సరిపోతాయా? చాలామంది స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మార్క్స్ కోసం మాత్రమే పరుగులు పెడుతున్నారు, కానీ ఫ్యూచర్ స్కిల్స్ గురించి ఆలోచించటం లేదు. మరి 2030 నాటికి విజయవంతం కావాలంటే స్టూడెంట్స్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏవి? ఈ వీడియోలో టాప్ 10 ఫ్యూచర్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే నేను చెప్పబోయే లాస్ట్ స్కిల్ ప్రతి స్టూడెంట్ జీవితాన్ని మార్చగలదు. ఒకసారి మీ పేరెంట్స్ చదివిన కాలాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు టైపింగ్ ఒక స్కిల్, తర్వాత కంప్యూటర్ ఒక స్కిల్, ఇప్పుడు లేటెస్ట్గా AI ఒక స్కిల్. 2030లో పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఇప్పటి చాలా జాబ్స్ పూర్తిగా మారిపోతాయి. కొన్ని జాబ్స్ డిసపియర్ అవుతాయి, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆ కొత్త జాబ్స్కి రెడీ అవుతున్నారా, లేక పాత విధానంలోనే చదువుతున్నారా? మొదటి స్కిల్, ఈ స్కిల్స్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. మొదటి స్కిల్ AI లిటరసీ. ఫ్రెండ్స్, ఈ చాట్ GPT ఉపయోగిస్తున్నారా? మీరు జెమినీ వాడుతున్నారా? AI టూల్స్ గురించి తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్స్ చాట్ GPT ఉపయోగించి నోట్స్ తయారు చేసుకున్నాడు, అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నాడు, లెర్నింగ్ వేగంగా చేస్తున్నాడు. మరొక స్టూడెంట్ మాత్రం ట్రెడిషనల్ మెథడ్లోనే రాస్తూ ఉన్నాడు. 5 సంవత్సరాల తర్వాత ఎవరు ముందుంటారు? సమాధానం మీకే తెలుసు. ఫ్యూచర్లో AIని ఉపయోగించలేని వ్యక్తులు వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి AIని భయపడకండి, AIని నేర్చుకోండి. ఇక రెండవ స్కిల్ మనం చూసినట్లయితే డిజిటల్ స్కిల్స్. ఈ రెండవ స్కిల్ డిజిటల్ స్కిల్ అంటారు. ఒక క్వశ్చన్ మీకు, మీరు ప్రొఫెషనల్ ఈమెయిల్ రాయగలరా? గూగుల్ డాక్యుమెంట్స్ ఉపయోగించగలరా? ఎక్సెల్లో బేసిక్ డేటా అనాలైజ్ చేయగలరా? ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ కంపెనీస్ వీటినే బేసిక్ రిక్రూట్మెంట్గా చూస్తున్నాయి. ఫ్యూచర్లో కంప్యూటర్ తెలియకపోవడం అంటే ఈరోజు చదవడం రాకపోవడం లాంటిది. అందుకే ప్రతి స్టూడెంట్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇక స్కిల్ 3 మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీ క్లాస్లో టాపర్ మార్క్స్ తెచ్చుకున్నాడు. స్టూడెంట్ ఎప్పుడు లీడర్ అవుతాడా? అవసరం లేదు, ఎందుకంటే లీడర్షిప్కి కమ్యూనికేషన్స్ అవసరం. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఉపయోగం అనేది ఉండదు. ఇంటర్వ్యూల్లో, సెమినార్లో, జాబ్లో, బిజినెస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక సూపర్ పవర్గా పనిచేస్తుంది. పేరెంట్స్, మీ పిల్లలు మాట్లాడే అవకాశం పొందుతున్నారా? స్టూడెంట్స్, మీరు పబ్లిక్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఇది స్కిల్ మీరు నేర్చుకోండి. ఇక 4th స్కిల్ మనం చూసినట్లయితే క్రిటికల్ థింకింగ్. ఫ్రెండ్స్, AI ఆన్సర్ ఇవ్వగలదు, కానీ క్వశ్చన్స్ ఎవరు అడగాలి? మనుషులే అడగాలి. ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలి, క్రియేటివ్ సొల్యూషన్స్ కనుగొనాలి. ఇవి AI చేయలేని పనులు. ఒక పజిల్ ఇస్తే దానికి కొత్త సొల్యూషన్ కనుగొనగలరా? అదే క్రిటికల్ థింకింగ్. 2030లో అత్యంత విలువైన స్కిల్ ఇదే, కాబట్టి ఈ స్కిల్ కూడా మీరు నేర్చుకోండి. ఇక 5th స్కిల్ మనం చూసినట్లయితే డేటా లిటరసీ. మీకు తెలుసా, ప్రపంచంలో కొత్త బంగారం ఏది అంటే ఈ డేటా అన్నమాట. గోల్డ్ కాదు, ఆయిల్ కాదు, డేటా. ప్రతి రోజు, ప్రతి క్లిక్, ప్రతి సెర్చ్, ప్రతి పర్చేజ్ డేటాగా మారుతుంది. మరి ఆ డేటాని చదవగలిగే వ్యక్తులు ఎంత విలువైన వారో ఊహించండి. స్టూడెంట్స్, ఎక్సెల్ నేర్చుకుంటున్నారా? చార్ట్స్ అర్థం చేసుకోగలరా? డేటా అనాలిసిస్ చేయగలరా? ఫ్యూచర్లో ఈ స్కిల్స్కు భారీ డిమాండ్ ఉంటుంది, కాబట్టి డేటా అనలైజ్ చేయడం నేర్చుకోండి. ఇక